వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. కంచిలి మండల కేంద్ర పరిధిలోని ప్రభుత్వ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల కేంద్ర పరిధిలోని ప్రభుత్వ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ కార్యాలయాల ఎదుట అధికారులు 3 రంగుల త్రివర్ణ పతాకాన్ని కార్యాలయ సిబ్బందితో కలిసి ఎగరేశారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. అధికారులు విద్యార్థులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర సమరయోధులను స్మరించుకుని నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ తిరుమలరావు, ఎంఈఓ శివరాం ప్రసాద్, ఎస్ఐ పారినాయుడు తదితరులు పాల్గొన్నారు. కవిటి మండల కేంద్రంలో గల శ్రీ కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించారు. కవిటి మండల కేంద్రంలో గల శ్రీ కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మాజీ సర్పంచ్ బెందాళం రమేష్ ప్రారంభించారు. వివిధ దేశ నాయకుల వేషధారణతో ప్రారంభమైన ఈ ర్యాలీ కవిటి పురవీధుల గుండా వందే మాతరం అనే నినాదంతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కవిటి తహసీల్దార్ విద్యార్థులకు విద్యార్థి దశ నుంచే దేశభక్తి కలిగి ఉండడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. దేశభక్తి విషయంలో కళ్యాణి పాఠశాల విద్యార్థులు చేసిన వేషధారణ ఎంతగానో ముచ్చటగా ఉందని అన్నారు. అలాగే కవిటి బస్టాండ్లో వేసిన మానవహారం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కవిటి మండల విద్యాధికారి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు చక్కనైనటువంటి వేషధారణతో తీసుకొచ్చిన కళ్యాణి పాఠశాల యాజమాన్యానికి అలాగే ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నతనం నుంచి విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వారితో పాటు దేశానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఉషోదయ యువజన సంఘ అధ్యక్షులు మాజీ సర్పంచ్ పాండవ శేఖర్, యువజన సంఘ సభ్యులు ఆరంగి రాజు తదితరులు పాల్గొన్నారు. బుడితి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బొగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఆదివారం సారవకోట మండలం బుడితి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ నిక్కు అప్పన్న రచించిన నేను నా జన్మభూమి బుడితి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని బొగ్గు రమణమూర్తి చేతుల మీదుగా గావించి పుస్తక రచయిత అయినటువంటి నిక్కు అప్పన్నకి సన్మానం చేశారు. కార్యక్రమంలో సారవకోట మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విశ్రాంతి ఉద్యోగులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట గ్రామ పంచాయతీ ఆవరణలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సనపేట గ్రామ పంచాయతీ ఆవరణలో రిపబ్లిక్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఈవో ద్రాక్షాయిని జాతీయ జెండాను ఎగరవేసి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా వారు గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతను తెలియజేశారు. భారతీయులుగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను తప్పక గౌరవించాలని ఈవో ద్రాక్షాయిని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు, వార్డు సభ్యులు గణగల్ల శ్రీనివాస్, బంకుపల్లి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి నర్సనపేట కార్యనిర్వహణాధికారి శ్రీమతి ద్రాక్షాయణి మేడం గారికి మరియు సిబ్బందికి, నా సహచర వార్డు సభ్యులు శర్మ గారికి, గణగల్ల శ్రీని గారికి మరియు ఎంపీటీసీ సభ్యులు శ్రీ నేతిని రాజేశ్వరరావు గారికి, కేశవరాజు గారికి, ఈనాటి కార్యక్రమం ఇచ్చేసినటువంటి గ్రామ పంచాయతీ వివిధ శాఖల సిబ్బందికి మరి సచివాలయ సిబ్బందికి అందరికీ పేరు పేరున గ్రామ పంచాయతీ తరఫున స్వాగతం, సుస్వాగతం. గణతంత్ర దినోత్సవం అంటే పరిపాలన ఆమోదం. ఎందరో మహానుభావులు తమ ధన మాన ప్రాణ త్యాగాల్ని చేసి స్వాతంత్రం సాధించినప్పటికీ రాజ్యాంగం పొందుపరుచుకోలేపాం. నర్సనపేటలో గల కలివరపేట వీధిలో సిరిడి సాయి మందిరం నందు బ్రహ్మాండమైన భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సనపేటలో గల కలివరపుపేట వీధిలో షిరిడి సాయి మందిరం నందు ఆదివారం శ్రీ షిరిడి సాయి భక్తజన కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన భజన ఏర్పాటు చేశారు. ఈ భజన కార్యక్రమం ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆదివారాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఆదివారం వందలాది మంది భక్తులతో ఈ భజన ఏర్పాటు చేశారు. భజనలో సాయిరాం భక్తులు అనేక మంది పాల్గొన్నారు. భజన ముగిసే వరకు భక్తులంతా 50 మంది సాయి నామస్మరణతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా స్థానిక బ్యాంకర్స్ కాలనీలో ఉన్న విశాఖ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా స్థానిక బ్యాంకర్స్ కాలనీలో ఉన్న విశాఖ స్కూల్లో 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ మధుసూదన్ హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా, లౌకిక రాజ్యాంగంగాను, గణతంత్ర రాజ్యాంగంగాను అవతరించడానికి ప్రధానంగా మన భారతదేశం రూపొందించుకున్న భారత రాజ్యాంగం ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలో, ప్రపంచంలో భారతదేశం ఒక అత్యున్నత ప్రజాస్వామ్య విలువలు కలిగిన దేశంగా ఎలా నిలబడాలో మనకు మార్గదర్శనీయమైందని అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26వ తేదీ నుంచి మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి జెండా ఎగురవేస్తారు. త్రివిధ దళాలు ఈ రోజున మార్చ్ పాస్ట్ నిర్వహిస్తాయని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వకమైన రాజ్యాంగంగా చెప్పవచ్చని అన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ ఈ దేశానికి ఒక అపురూపమైనటువంటి పునాదిని అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను చైర్మన్ మధుసూదన్ అందించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు, నృత్యాలతో అలరించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం రాజాం జిఎంఆర్ఐటి యూనిట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా రాజాం జిఎంఆర్ఐటి ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ సిఎల్వీఆర్ఎస్వి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులందరికీ ఓటు యొక్క ఆవశ్యకతను, బాధ్యతను వివరించారు. ఓటు నమోదు మరియు దాని వినియోగం పట్ల యువతి యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని డాక్టర్ ప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ రాంబాబు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకి ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కళల విభాగంలో సినీ నటుడు, లెజెండ్, హిందూపురం శాసనసభ్యులైన నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు కైవసం చేసుకోవడం చాలా సంతోషకరమని తెలుపుతూ అవార్డు విజేత బాలకృష్ణకి నియోజకవర్గ ప్రజల తరపున బొగ్గు రమణమూర్తి శుభాకాంక్షలు తెలిపారు. హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం ఇది ఎంతో ఆనందకరమైన విషయం. వారికి మన తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే మన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా కలిపి శుభాకాంక్షలు తెలియజేస్తాను. నటన అనేది ఓ ఉద్యోగంలా భావించకుండా ఓ కళగా ఆరాధించే నటుడు నందమూరి బాలకృష్ణ అని, అటు నటన, ఇటు రాజకీయాలు, మరోపక్క వైద్య రంగంలో సేవలు, ఇలా 5 దశాబ్దాల నుంచి విరామం లేకుండా పనిచేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలందిస్తున్న బాలకృష్ణ కృషికి గుర్తింపుగా ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం లభించడంతో అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నరసన్నపేటలో గల తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేసిన శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి. 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో నరసన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి జాతీయ పతాకాన్ని ఎగరవేసి వందన సమర్పణ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ దినం భారత చరిత్రలో లిఖించబడే దినం. పరదేశ పాలన నుంచి మనకి స్వతంత్రం సంపాదించిన తర్వాత ఆగస్టు 15న మన రాజ్యాంగాన్ని నిర్మించుకుంటూ 1950లో మనం మన రాజ్యాంగాన్ని పొందుపరుచుకుంటూ పరిపాలన సాగించే గొప్ప దినం. ఈ రాజ్యాంగానికి ఈవేళ ప్రపంచ దేశాల్లోనే గొప్ప రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం. వివిధ మతాలు, భిన్న కులాలు, విభిన్న ప్రాంతాలతో ఉన్నటువంటి ఈ లౌకిక రాజ్యం అంటే భిన్నత్వంలో ఏకత్వం సాధించే
ఈవేళ ఈ భారతదేశం దానికి కారణం మన రాజ్యాంగతాలు స్ఫూర్తి. అటువంటి రాజ్యాంగ నిర్మాతలు అయినటువంటి దానికి అధ్యక్షత వహించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం ఘనంగా నివాళులు అర్పించవలసిన సమయం. కాబట్టి అతన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని నివేదించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నర్సనపేట తహసీల్దార్, ఎంపీడీఓ, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీస్ శాఖ తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కంచిలి మండలం సేతియా ఫౌండేషన్ వృద్ధాశ్రమం నందు వ్యవస్థాపకులు గుల్ల రమేష్, గుల్ల మోహన్ రావు ఆధ్వర్యంలో ఆశ్రమ విద్యార్థులు, వృద్ధులు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వృద్ధులకు, పిల్లలకు బిస్కెట్లు, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆశ్రమ సహచర సభ్యులు సాన గణేష్, బిల్లీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.